కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు మీడియాతో చిట్ చాట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఆ చిట్ చాట్ విన్న తర్వాత ఆయన మాట్లాడిన మాటలు అనేక విషయాలు మాట్లాడారు. సింపుల్గా మొత్తంగా ఆ ఇచ్చిన మాటలు ఆ చిట్ చాట్లో మీడియాతో అడిగిన ప్రశ్నలు అన్నీ చూస్తే ఒక్క పాయింట్లో దాన్ని ఎట్లా కుదించాలి, ఆయన లక్ష్యం ఏంటి, దానికి ఉద్దేశం ఏంటి అన్నప్పుడు నా రూటే సపరేటు, నాకు లెక్క ఉంది, దానికి ఒక వాల్యూ ఉంది. ఎందుకంటే నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సర సందర్భంగా నాయకులతో కానీ మీడియాతో కానీ అధికారులతో కానీ ఇలా రకరకాల కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే మీడియాతో చాలా విషయాలు, నూతన సంవత్సరం కాబట్టి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటింది కాబట్టి అసలు పాలనాపరంగా ఈ 6 నెలలు వాళ్ళు ఏం చేశారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎట్లా ముందుకు వెళ్తున్నారు అనేక విషయాలు క్లారిటీ వస్తూనే అసలు ప్రభుత్వం నిర్దేశించుకున్న అంశాలేంటి, వెళ్తున్న లక్ష్యం ఏంటి అనేది కూడా సవివరంగా వివరించారు. ఇక్కడ ఈ సందర్భంగా మీడియా కొన్ని విషయాలు చంద్రబాబు గారిని చాలా ఓపెన్గా అడిగింది. మీరు ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు జగన్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి కక్ష సాధింపులపై కానీ, లేకపోతే అప్పుడున్నటువంటి అధికారులు వ్యవహరించిన తీరుపై కానీ, లేదా ఏకపక్షంగా రూల్ ఆఫ్ లా పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు మీరు పదే పదే ఎన్నికల ప్రచారంలో లేదా కొన్ని విషయాలు మాట్లాడారు. ఎవరైనా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి, అసలు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, తాట తీస్తాం తోలు తీస్తాం అని చెప్పి మీరు అడిగారు కదా. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చెప్పిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా భిన్నంగా ఉంది కదా, మరి ఆ మిజరబుల్ ట్రీట్మెంట్ ఏది అని చెప్పి కొంత గట్టిగానే మీడియాలో కూడా అడిగారు చంద్రబాబు గారు. దానికి ఆయన చెప్పిన విషయాలు, అసలు చెప్పిన అంశాలు అనేక విషయాలు స్పృశించారు. కేవలం ఒక కక్ష సాధింపులనే కాకుండా కొన్ని డీటెయిల్డ్గా అంశాల వారీగా ఆయన మాట్లాడారు. అందులో కక్ష సాధింపులు అనేవి అసలు మా ప్రాధాన్యమే కాదు, కావాలని ఎవరిని వేధించాం, తప్పులు చేస్తే మాత్రం చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ చాలా మంది కోరుకుంటున్నారు గతంలో తమల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, లేకపోతే అక్రమాలకి దౌర్జన్యాలకి పాల్పడిన వాళ్ళందరినీ కూడా ఏదో చేసేయాలి, లేదా వాళ్ళని ఇమీడియట్గా శిక్షించేయాలి, జైల్లో పెట్టేసేయాలి, లేదా వాళ్ళని వేధించేసేయాలని కోరుకుంటున్నారు. 53 రోజులు నేను జైల్లో వెళ్ళొచ్చినా ఆ తర్వాత నేను మిజరబుల్ ట్రీట్మెంట్ అన్నది వాస్తవమే అయినప్పటికీ కూడా నా లక్ష్యం అది కాదు, నా ఉద్దేశం అది కాదు, ఎవరినైనా సరే చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం అని చెప్తూనే కొంత ప్రజల్లో వచ్చినటువంటి పాజిటివ్ హోప్ లేదా పాజిటివ్ దృక్కోణం ఏదైతే రకరకాల అంశాలు, ఎలా వ్యవస్థలు నాశనం అయిపోయాయి, ఎలా పెట్టుబడులు రావట్లేదు, పాలనా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని తీసుకున్నటువంటి గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల అవి ఎంత మనుగడకే అసాధ్యంగా మారిపోయాయి, కొన్ని విషయాల్లో పోలవరం అంశంలో కానీ అమరావతి విషయంలో కానీ అన్ని సరి చేసుకుంటూ వెళ్తున్నాం, వ్యవస్థల్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నాం, అన్ని మేమి మోయాలంటే కుదరదు, జగన్ హయాంలో అంత సర్వనాశనం అయిపోయింది, రాత్రికి రాత్రి సరిదిద్దలేం కాబట్టి కొంత టైం పడుతుంది, ఆర్థిక పరిస్థితి కుప్పకూలినా కూడా కొంత సరి చేసుకుంటూ నెమ్మదిగా వస్తున్నాం, అలాగే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది, మరి కొన్ని విషయాల్లో మాత్రం వాళ్ళకే కొన్ని పరిమితులు ఉంటాయి కదా, సో ఈ నేపథ్యంలో కలిసికట్టుకొని వెళ్తున్నాం, జగన్ మళ్ళీ వస్తే ఎలాగని చెప్పి చాలా మంది పారిశ్రామికవేత్తలు నన్ను అడుగుతున్నారు, కానీ వాళ్ళు రారు అనే భరోసాను కల్పిస్తూనే 6 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు మేము సాధించాం కాబట్టి మమ్మల్ని నమ్మండి అని చెప్పి అందరికీ భరోసా ధైర్యాన్ని కల్పిస్తున్నాం. అలాగే రాష్ట్ర చరిత్రలో ఇది ఒక సరికొత్త రికార్డ్ అని చెప్తూనే ఇంకొక విషయాన్ని చెప్పారు. లక్ష్యాలతో పాటు పాలనలో తీసుకొస్తున్న మార్పుల్ని కూడా చాలా సవివరంగా వివరించారు. ఏంటా మార్పులు అనుకుంటున్నప్పుడు కీలకమైన విషయాల్లో సూపర్ 6కి సంబంధించి పాలనా విషయంలో తాము ఏవైతే హామీలు ఇచ్చామో అవి ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్తూనే, రాజకీయ కక్షలకు దూరంగా ఉంటూనే మిస్టర్ క్లీన్ పాలిటిక్స్ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని చెప్తూనే, గత జగన్ ప్రభుత్వ హయాంలో ఉచ్చనీచాలు మరిచిపోయి అమ్మ అక్క ఆలి అంటూ ఆడబిడ్డల్ని పావులుగా వాడుతూ సోషల్ మీడియాలో చాలా అసభ్యకరంగా, చాలా హీనాతిహీనంగా, ఎవరు మాట్లాడలేనటువంటి ఒక భాషని మాట్లాడారు. కానీ ఈ 6 నెలల్లో మేము తీసుకున్నటువంటి చర్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా స్పష్టమైన మార్పు కనిపించింది. ఈ క్యాంపెయిన్ విషయంలో చాలా మంది మాకు తోడొస్తున్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా అంటూ వాళ్ళ విషయాలని ప్రస్తావిస్తూనే ఇలా చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళందరికీ సంబంధించి ఒక ముందడుగు పడింది కాబట్టి కొంత మార్పు కనిపించింది అని చెప్పారు. ఒకసారి ఆ వీడియోస్ కూడా ఒక్కసారి ప్లే చేయండి, చాగంటి కోటేశ్వరరావు గారు అండ్ వాళ్ళ వీడియోస్ ప్లీజ్.
ఉరులీమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. ఎస్, ఇలాంటి ప్రమోషన్స్ తో ఒక కొత్త పందహకి కూడా తెరతీశారు. అంటే 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో వైసీపీ వానర మూక రాజకీయంగా కానీ లేకపోతే పొలిటికల్ గా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ వానర మూక ఎలా కిష్కిందకాండ సృష్టించాయో వీటన్నిటిని సరిచేసుకుంటూ వచ్చాం. చెడు పోస్టు పెట్టాలంటే భయపడే పరిస్థితి కూడా మేము తీసుకొచ్చాం. రాజకీయ రౌడీలకు కూడా కూటమి ప్రభుత్వం సినిమా చూపిస్తోంది. ప్రధానంగా పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, విక్రాంత్ రెడ్డి, బోరగడ్డ సహా వందలాది మందికి ఒక రకంగా చెప్పాలి అంటే మేమేంటో నిరూపించుకుంటూ అక్రమాలు చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందనేది మేము చూపిస్తూనే ఉన్నాం. కాబట్టి మా లెక్క వేరే. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు ప్రధానంగా మాట్లాడారు. చాలా మంది కొంత షెల్టర్ తీసుకుంటున్నారు, పార్టీల్లో చేరిపోతున్నారు కదా, మరి ఇది ఎలా అని చెప్పి మీడియా అడిగినప్పుడు కూడా ఆ విషయాలు కూడా చెప్పారు. అవును, అన్నీ తెలిసే జరుగుతున్నాయి. కొంత మా పార్టీలోకి వచ్చి షెల్టర్ తీసుకుంటున్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు అది ప్రయారిటీస్ కాదు. ముందు అభివృద్ధి, మళ్ళీ జగన్ రాకుండా చూడటమే ముఖ్యం. సో అన్ని విషయాల్ని మేము సరి చేసుకుంటూ వస్తున్నాం. ఎమ్మెల్యేలు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు. ప్రజల్లో పార్టీ ఇమేజ్ కాపాడుకోవాలి. ఎంత వాళ్ళు తప్పు చేసినా ఊరుకోం అని చెప్పారు. మొత్తంగా అయితే నిన్న జరిగినటువంటి చిట్ చాట్ లో ఏపీలో చేసినటువంటి కీలక వ్యాఖ్యలతో కొత్త జోష్ నిండిందా? ప్రయారిటీస్, పాలనాపరంగా ఉన్నటువంటి వ్యవహారాలు ఎట్లా వెళ్లబోతున్నారు అనేది క్లారిటీ ఇచ్చేశారా? ఈ 6 నెలల్లో వచ్చిన మార్పుకి సంబంధించి చెప్పిన అంశం